మరోసారి వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఉగ్రవాదాన్ని సహించేది లేదని వ్యాఖ్య. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధంగా తీసుకుంటుందని హెచ్చరిక. ఏపీలో వైసీపీ నేతల లక్ష్యంగా నమోదవుతున్న కేసులు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి అంశంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై కేసు నమోదు. 127వ ముద్దాయిగా ఆయన చేర్చిన సిఐడి పోలీసులు. థియేటర్ల వివాదంపై వెనక్కి తగ్గిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. థియేటర్లలో ఫుడ్ క్వాలిటీ, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని సూచన. గోదావరి నదిలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యం. ముమ్మడివరం మండలం కమినలంక వద్ద స్నానం కోసం గోదావరిలోకి దిగిన 8 మంది యువకులు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. ఆట విడుపుగా పేకాట ఆడటం తప్పు కాదన్న సుప్రీంకోర్టు. సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని వ్యాఖ్య. బెట్టింగ్, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితే నేరమని క్లారిటీ. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన మహానాడు పసుపుమయంగా మారిన కడప నగరం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు. మహానాడు వేదికగా మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15న ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వ్యాఖ్య. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి పలువురి పరామర్శ. ఆయన కుమార్తెను కలిసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాకాని కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వర్షాలు. త్వరగా వేసవి ముగియడంతో ఆనందపడుతున్న ప్రజలు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి. భారీగా మోహరించిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా పర్యటన వాయిదా వేసుకున్న మాజీ సీఎం జగన్. వాతావరణం అనుకూలించిన తర్వాత జగన్ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై ప్రకటన చేస్తామన్న వైఎస్ఆర్సీపీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు నిర్ణయం. జూన్ 9 నుంచి 3 విడతలుగా పర్యటన షెడ్యూల్. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై జూన్ 30న మచిలీపట్నంలో ముగియనున్న పర్యటన. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1010 యాక్టివ్ కేసులు. ఏపీలో 4 కేసులు నమోదు. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్న ఏపీ ప్రభుత్వం. వేర్ హైస్కూల్ను మరోసారి పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె శరణి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని వెల్లడి. జూన్ 12న హైస్కూల్ ప్రారంభమవుతుందని స్పష్టం. సంఘం వద్ద ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిన గేదె. గంటకు పైగా శ్రమించి బయటకు తీసిన స్థానికులు. కాలువ ప్రమాదకరంగా ఉండడంతో మూతలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్.